ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 26 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారికి అందరికీ కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఏ సమస్యలు ఉన్నా గవల వేసి జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా ఇంకా ఏ సమస్యలు ఉన్నా మన పూజారి గారిని అయితే సంప్రదించండి. నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు చక్కని పరిష్కారం అయితే చెప్పబడనండి. ఇక వివరాల్లోకి వస్తే ఇక వృశ్చిక రాశి యొక్క నక్షత్రం విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తాయి. గ్రహబలం ప్రకారం కుజుడు ఈ రాశికి అధిపతి అనుకూలంగా ఉండటంతో ధైర్యం, కార్యదృష్టితో పెరుగుతాయి. గురుడు ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో మద్దతు ఇస్తాడు. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమైన చివరికి అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. చంద్రుడు భావోద్వేగాలు పెంచవచ్చు కాబట్టి నిర్ణయాల్లో తొందరపడకండి. ఇక పరిహార పరంగా రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి దండకం పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు లేదా బెల్లం దానం చేయడం శుభప్రదం. మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదం అండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజించడం ధైర్యం, అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతాయని విశ్వసిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్టపు రంగు ఎరుపు. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రేపటి మీ ధైర్యం, పట్టుదల మీకు విజయాన్ని అందించగలవు. కోపాన్ని మాత్రం నియంత్రించుకోండి. రేపటి రోజున మీ రాశి వారికి ఎస్ అనే అక్షరంతో ఏ వ్యక్తి అయినా ఉన్నారా అంటే తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకుని ఈ వీడియోను మాత్రం ప్రశాంతంగా వినండి. ఎందుకంటే చాలామందికి తమ సొంత రాశి అనుకున్నటువంటి చీడ రాహులు తెలిసి ఉండవు, కానీ అవే వారి జీవిత నిర్ణయాలను కంట్రోల్ చేస్తూ వస్తాయి. మరి ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి గురించి మీ కళ్ళు భయమేటటువంటి విధముగా మీ మనస్సు అనేది పూర్తిగా మారిపోయేటువంటి మహాభయంకరమైన ఒక నిజం అనేది బయటపడుతుంది. మరి రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో భయంకరమైనటువంటి సునామం లాంటిది అని చెప్పుకోవాలి. ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీకు అత్యంత ఇష్టమైన వారు కావచ్చు, లేదా మీకు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, మీతో కలిసి పనిచేసినటువంటి కొలిక్కి కావచ్చు, లేదా మీ సొంత బంధువై ఉండవచ్చు. అయితే రేపటి రోజున రాత్రిలోపు ఒక రహస్యం అనేది బట్టబయలవుతుందండి. ఆ రహస్యం ఏమిటో తెలిస్తే మీరు నిలబడిన చోటే నేల కుంగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. వాళ్ళు మీతో ఎందుకున్నారు, మీ వెనక అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం ఏమిటనేది ఈ వీడియో చివరిలో అయితే నేను తప్పకుండా మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. అయితే రేపటి రోజున మీరు చేసుకోవాల్సిన దేవతల గురించి కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో మీ జీవితంలో రాబోయేటువంటి అతిపెద్ద నమ్మక ద్రోహం నుండి మిమ్మల్ని మీరు ఎవరు కూడా రక్షించలేరన్నమాట. ముందుగా ఒక పచ్చి నిజం గురించి మాట్లాడుకుందామండి. చెప్పాలంటే మీకు పైకి చూడటానికి చాలా సైలెంట్గా, స్థిరంగా ఒక కొండలాగా ఎవరిని వంగని వారిలా కనిపిస్తారు. కానీ ఏమిటంటే మీ మనసు లోపల ఎంతైతే బాధ ఉంటుందో, ఎంతైతే నరకం ఉంటుంది అనేది ఎవరికి కూడా కనిపించదు. మీరు ఎవరిని నమ్మితే వారికి గుడ్డిగా మీ ప్రాణం సైతం ఇచ్చేంత మీ యొక్క మంచి మనసు అలా ఉంటుంది. మీకంటూ ఏది కూడా పెద్దగా మిగుల్చుకోకుండా అవతల వాళ్ళ సంతోషం కోసం మీ సమయాన్ని, డబ్బుని, ప్రేమను అన్నిటినీ కూడా త్యాగం చేస్తారు. కానీ మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద శాపం మీ దయార్థ హృదయం. ఈ ఎస్ అనే వ్యక్తి కోసం మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని మీరే ఆలోచించుకోండి. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు విలవిలలాడిపోతారు. కానీ వారికి 100% నిజాయితీని ఇస్తే వారు మాత్రం మీకు ఇచ్చేది కేవలం కన్నీళ్లు, నిర్లక్ష్యము, లేదా మీకు లేనటువంటి ఎన్నో రహస్యాలు. మీరు వారిని దేవునిలా పూజిస్తారు. వారు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా అవసరానికి మాత్రమే వాడుకొని ఒక వస్తువులాగా చూశారు. మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ నాటకం వెనక ఉన్నటువంటి గ్రహాలు, కుట్రలు ఏమిటో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి. చాలామంది మీకు ఈ విషయం చెప్పి ఉండరు. అంటే మీ మనసుకు మీది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, లగ్జరీ, ఆకర్షణ, ఇటువంటివి ఎప్పుడైతే ఆకాశంలో గ్రహస్థితులు మారుతూ ఉంటాయో మీ జీవితంలో కూడా ఎస్ అనేటువంటి అక్షరం, అంటే ఒక ఉదాహరణకు సీత లేదా ఏదైనా సరే ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు ఏవైనా కానీ మీ జీవితంలో ప్రవేశించవచ్చు. మీ జీవితం ఒక మాయలో, ఇమాజినేషన్లో పడిపోయి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ ఎస్ అనేటువంటి అక్షరానికి రాహువు చంద్రుడి యొక్క రహస్య
సైలెంట్ వైబ్రేషన్లు ఉంటాయి. అంటే ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఊరికే రాలేదండి. గత జన్మలో వారికి ఏదో ఒక బలమైనటువంటి రుణానుబంధం కానీ, కర్మ బ్యాలెన్స్ తీసుకురావడానికి కానీ, వారు మీ జీవితాల్లో రావడానికి కొన్ని జరిగి ఉండవచ్చు. అందుకే వారు మీకు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా మీరు వారిని వదిలైతే వెళ్ళలేకపోతున్నారు. ఇది ఒక హిడెన్ కర్మలాగా అన్నమాట. ఇక ఇల్యూజేషన్స్లో బతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కర్మ కనుక పడుతుందండి. అంటే మీ జీవితంలో ఏమిటంటే రేపటి రోజున బీజం అనేది పడబోతుంది. మీ యొక్క గోచారంలో విచిత్రమైనటువంటి వాతావరణం సృష్టించబడుతుంది. రేపటి రోజున ఈ ఎస్ హఠాత్తుగా ఒక మార్పు అయితే వ్యక్తి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందండి. వారు మాట్లాడే మాటల్లో కానీ, వారు చూసే చూపుల్లో కానీ ఏదో ఒక వాస్తవాన్ని అయితే దాస్తున్నారు. ఒక అనుమానం మీ మనసులో బలంగా నాటుకుంది. ఇక మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో వారు మీ ఫోన్ కాల్స్ సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడము, లేదో ఏదైనా విషయం గురించి అడిగితే దాటవేయడము, బిజీగా ఉన్నా అని చెప్పి అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తూ ఉండవచ్చు. అయితే రేపటి రోజున ఒక చిన్న పొరపాటు అనేది వారి ఫోన్లో మీరు చూసేటువంటి ఒక నోటిఫికేషన్ కానీ, వారు నోరు జారి అనేటువంటి ఒక మాట కానీ మీ మెదడులో వందల ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఇక రేపటి రోజున రాత్రి మీరు వారి గురించి ఆలోచిస్తూ గడుపుతారు. కానీ ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఇది అసలు విషయమే కానే కాదండి. ఇది కేవలం ఒక ఉప్పెన రాకముందు కనిపించే ప్రశాంతత లాంటిది. మీ గుండె పగిలిపోయే నిజం అనేది రేపటి రోజున తప్పకుండా మీరు తెలుసుకుంటారు. ముసుగులు తొలిగే సమయం అండి. మాస్కు స్లిప్పు తప్పకుండా రేపటి రోజున ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కర్మ లెక్కలు సరిచేయడం మొదలు పెట్టబోతుంది. ఇక రేపటి రోజున ఎస్ అనే వ్యక్తి వేస్తున్నటువంటి ముసుగు కొద్దిగా జారిపోవడం మీరు చూస్తారు. అయితే మీరు ఎంత సైలెంట్గా ఉంటారో ఒక్కసారి ఇది నిజం తెలుసుకుని డిసైడ్ అయితే మాత్రం అంత సైలెంట్గా మారిపోతారు. అయితే రేపు మీకు ఒక మూడో వ్యక్తి ద్వారా లేదా అనుకున్న విధంగా ఒక బలమైనటువంటి ఆధారం అనేది తప్పకుండా మీరైతే దొరుకుతుందండి. అయితే ఆ వ్యక్తి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, మీ డబ్బు లేదా మీ అధికారం, మీ ప్రేమను ఆడుకుని వారు ఏదైనా ఎలా లాభపడతారో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఎవరికైతే 100% నమ్మకాన్ని ఇచ్చారో వాళ్ళే మీ గోతిని ఎలా తవ్వుతున్నారు అనేది చూసి మీ గుండె ముక్కలు అవుతుందండి. ఏంటది? ఇది వింటే మీకు టెన్షన్ వస్తుంది కదా. అయితే వాస్తవం అనేది తెలుసుకోండి. జ్యోతిష్యులు సాధారణంగా బయట పెట్టడానికో లేదంటే బయట పెట్టే విధంగా చేయడానికో చెప్పరండి. ఏ విషయంలో అయినా కానీ నెక్స్ట్ అంటే ఏం జరుగుతుందనేది మీ ఊరికే అందకుండా, మీ ఊహకు అందకుండా జరుగుతుంది. కాబట్టి కర్మ యొక్క ప్రతీకారం అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా అనూహ్యమైనటువంటి సంఘటనలు అన్నమాట. ఇప్పటి వరకు మిమ్మల్ని డామినేట్ చేసినా లేదా మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తికి కాలం ఒక బలమైనటువంటి చెంపదెబ్బ కొట్టబోతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడి యొక్క న్యాయ దృష్టి రాశివారికి అనుకూలంగా మారే సమయం. మరి ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఏదో ఒక చిక్కుల్లో పడటమో లేదా వారు ఇతరులతో చెప్పి తప్పుదారి మెడకు చుట్టుకోవడమో మీరు ప్రత్యక్షంగా చూస్తారు. అయితే వారు మీ దగ్గరకు సహాయం కోసం రావచ్చు లేదా కన్నీరు పెట్టుకుని సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మీలో ఒకటి ఉన్నాడండి. కోపం అలాగే మీకు గుడ్డి నమ్మకం, మీ యొక్క ఆలోచన విధానం ఇక్కడ టెస్ట్ చేయబడుతుందన్నమాట. ఇక్కడ మీరు కంగారు పడకండి. ఇది మీ యొక్క జాగ్రత్త సమయం. అలాగే వారి కర్మ ఫలితం మీ కన్నులకు దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం. కాబట్టి రేపటి రోజు ముఖ్యంగా రాత్రి జరగబోయే మహాద్భుతం, ఒక మహా విస్ఫోటన గురించి వింటే మీరు ఖచ్చితంగా శ్వాస తీసుకోవటం కూడా మర్చిపోతారు. అంటే రేపటి రోజు మీరు ఆ రహస్యం విన్న తర్వాత ఏం జరుగుతుందంటే మీరు మిస్ అవ్వకుండా వినండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఎస్ అనే పేరు గల వ్యక్తి ఎవరనేది పూర్తిగా మీరు కాకపోయినా ఏదో ఒక విధంగా మీరైతే మీ మనసులో ఒక్కసారిగా మీకు భగవంతుడు నిజం తెలిసేలా చేస్తాడు. సంఘటనలకు మీ జీవితం కొన్ని కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, నెగిటివ్ వ్యక్తుల యొక్క చెడు ప్రవాహం నుండి బయటపడటానికి రేపటి మీరు తప్పకుండా మంచి మనసుతో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. శక్తివంతమైన రక్షణ కవచం పనిచేస్తుంది. స్వామివారి పూజ రేపటి రోజు మీకు ఆ రహస్యాన్ని రివీల్ చేసుకునేటువంటి రోజు అన్నమాట. కాబట్టి మీ జీవితంలో రేపు ఏం జరుగుతుంది చాలా క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో ఒక పెద్ద పరద దించివేయబడుతుంది. ఎస్ అనేటువంటి వ్యక్తి మీకు తెలియని ఒక పచ్చి నిజం మీ ముందుకు వస్తుంది. మరి ఈ నిజం రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి వారు మీ వెనక, ఇంకొకటి వారి వ్యాపారంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, మీ జీవితంలో నాశనం చేయడానికి సిద్ధహస్తులై ఉండవచ్చు అన్నమాట. కానీ రేపటి రోజున వృశ్చిక రాశి వారికి మీరు తీసుకున్న నిర్ణయాలు అంటే మంచి ఫలితాలు ఇస్తాయి. భక్తితో ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మనోధైర్యం, కార్యసిద్ధి ఖచ్చితంగా కలుగుతాయండి. రేపు వృత్తి
అలాగే రేపు విద్య, ఉద్యోగం, వ్యాపారం రోజని కూడా అనుకూలమైన విరోధ రోజుగా చెప్పుకోవాలండి. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతకన్నా ముందుగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ లేక ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.